అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ గురించి ప్రకటన చేస్తుంటే దానికి భిన్నంగా ప్రకటనలు చేస్తుంది ఇరాన్. కాల్పుల విరమణ కోసం ట్రంపే కాల్పుల విరమణ కోసం కాల బేరానికి వచ్చారని ప్రకటించింది. ఒప్పందం కోసం వేడుకున్నారని కూడా వెల్లడించింది. ఖతార్ అమెరికా వాయు స్థావరాలపై దాడులు చేసిన వెంటనే ఉలిక్కి పడ్డారని పేర్కొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో అంటే వరుసగా క్షిపణి దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఇరాన్ ఇట్లాగే ఇజ్రాయెల్ రెండు శాంతి ప్రతిపాదనతో తన దగ్గరకు వచ్చినాయంటూ కూడా ఆయన తన పోస్ట్ లో రాయడం జరిగింది. ఇప్పుడు అసలైనటువంటి శాంతికి టైం వచ్చింది, సమయం ఆసన్నమైంది అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. సో మధ్యప్రాచ్యంలో నిజమైనటువంటి విజేత ఈ మార్గం నుంచి తప్పుకుంటే వాళ్ళు చాలా కోల్పోవాల్సి ఉంటుందంటూ కూడా ట్రంప్ ఇంకా చాలా అంశాలు దీంట్లో రాయడం జరిగింది. నిజానికి ట్రంప్ విరమణ ప్రకటించిన తర్వాత కొద్దిసేపటికే ఇరాన్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ట్రంపే మా కాళ్ళబేరానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరమణ గురించి మాట్లాడుతుంటే నిజానికి దానికి భిన్నంగా అటు ఇరాన్ ప్రకటనలు చేస్తోంది. కాల్పుల విరమణ కోసం ట్రంపే మా దగ్గరకు వచ్చారు, మా దగ్గర కాళ్ళబేరానికి వచ్చారు, ఒప్పందం కోసం ట్రంప్ మమ్మల్ని వేడుకున్నారంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అయితే ఖతార్ అమెరికా వాయు స్థావరాలపైన దాడులు చేసినటువంటి వెంటనే అమెరికా ఉలిక్కిపడి కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకొస్తున్నారంటూ కూడా అటు ఇరాన్ చెప్పడం జరిగింది. అయితే ట్రంప్ అకస్మాత్తుగా ఈ కాల్పుల విరమణ ప్రకటించడం నిజానికి అధికారులంతా కూడా ఆశ్చర్యపోయారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఖతార్ లో ఉన్నటువంటి వాయు స్థావరాలపైన దాడి చేసినందుకే అమెరికా అలర్ట్ అయింది అంటూ కూడా చెప్పడం జరిగింది ఇరాన్. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అట్లాగే ఇరాన్ అధికారులతో మాట్లాడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు అకస్మాత్తుగా ఈ నిర్ణయం అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ ప్రకటనతో నిజానికి చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ కూడా వైట్ హౌస్ లో చాలా ఆశ్చర్యపోయారని చెప్పచ్చు. మరోవైపు అటు ట్రంప్ కు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గాని, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అట్లాగే ఆయన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, వీళ్ళందరూ కూడా ట్రంప్ తో పాటే మాట్లాడారు. వీళ్ళంతా కూడా నిజానికి కొంత ఆశ్చర్యపోయినటువంటి విషయమే. సో మరోవైపు ఈ క్రమం ఇట్లా నడుస్తుండగానే ఇరాన్ క్షిపణి దాడిలో అటు ఇజ్రాయెల్ పైన నడుస్తూనే ఉన్నాయి. సో ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఇంకో క్షిపణి దాడి కూడా చేసింది. సో ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగిస్తే వాటిలో ఒకటి బీర్షాబేలలో కూలిపోయింది. ఇందులో 3 చనిపోవడం జరిగింది. అయితే కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేయడం ఇదే మొదటిసారి. సో ఇక ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేసినటువంటి దాడి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది 25వ దాడి చేసిందని చెప్పొచ్చు. ఇరాన్ విదేశాంగ మంత్రి తన వైపు నుండి ఇప్పటి వరకు ఒప్పందం కుదరలేదంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం ట్రంప్ మేకపోతు గాంభీర్యమే, తానేదో నోబెల్ ప్రైజ్ కొట్టేయడానికి ప్రపంచ శాంతిని కోరుకునే వాడిలాగా ఇరాన్ పైన దాడులు చేసి ఈ రోజు సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఇది కాళ్ళబేరానికి వచ్చాడు ట్రంప్ మా దగ్గరికి అంటూ కూడా అటు ఇరాన్ చెప్తున్నటువంటి అంశం. సో ఇది అంశం ఇట్లా నడుస్తుంటే ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి ప్రకారం ఇరాన్ ఇవాళ 6 క్షిపణులు ప్రయోగించింది, 6 సార్లు క్షిపణులు ప్రయోగించింది. దాంట్లో 3 క్షిపణులు అయితే ఇంకో మొత్తం మిగతా ప్రాంతాల్లో క్షిపణులు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కు చేరుకున్నాయి. సో అటు ఇరాన్ వైపు జరిగినటువంటి 4-5 క్షిపణి దాడుల్లో క్షిపణులు ఇంకా ఇజ్రాయెల్ కు వచ్చినాయా లేదా అన్నది కూడా ఇంకా రావాలి. మొత్తాన్ని ఇరాన్ ఇప్పటి వరకు 11 అంటే ఎక్కువ క్షిపణులు అయితే ఇక్కడ ప్రయోగించింది. అయితే ట్రంప్ ప్రకటనకు కొన్ని గంటల ముందు ఖతార్ లోని అమెరికా ఏదైతే ఆల్-ఉద్ వైమానిక స్థావరం ఉందో దాంట్లో ఇరాన్ 19 క్షిపణులు ప్రయోగించింది. అయితే ఈ దాడిలో ప్రాణ నష్టం జరగలేదు, ఎందుకంటే దాడికి ముందే ఇరాన్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది కాబట్టి అమెరికా కొంత సర్దుకుందని చెప్పాలి వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.